మా పక్క సంధిలో దండలచ్చిమత్త దైపూరి చేసుకుంటే దయ్యం లెక్క దాచుకుంటా తినడు చూసి ఇక నాకు కూడా పానమాగాక నేను కూడా ఇంటి కూరికి వచ్చి కుక్కర్ ఎక్కించిన. ఈ దైపూరి మొదలుపెట్టిన సంగతి మా ముసలోనికి తెలవాలి కానీ పరలోకం నుంచి పారిపోయి వచ్చి పరకాయ ప్రవేశం చేసి పందిరి కింద కూర్చొని దైపూరిలు కప్ప మింగినట్టు మింగుకుంటా శబ్బాశ్రం అనవాడా ఏమన్నా చేసినావా? నేను బతికున్న కాలంలో కిచెన్ కు కిలోమీటర్ దూరంగా ఉండేటోనివి. నేను వీకిన తర్వాత ఏంద్రా కిచెన్ లోకి వెళ్ళి బయటికి వెళ్తలేవు శంష పట్టుకునే అంటున్నావా అనుకుంటా పూరీలని కథమయ్యేదాకా పందిరి కిందికి వెళ్ళి జరగకపోతుండే. ఈ దైపూరి మా ముసలోనికి ఎంత ఇష్టం అని అంటే మా ముసలోడు మంచం మీద వాడి గంజినీళ్ళు కూడా మింగని రోజు మా చిన్న మామ నా కోసం తీసుకొచ్చిన దైపూరి వాసన చూసి తేరా అని బ్యార్మన్ నోరు తెరిచి కూర్చుండటం. నీ అవ్వ ముసలోడేంద్రో ఉన్నాయి మొత్తం మింగితట్టు ఉన్నాడని మా ముసలిది ఒకటన్నా తీసుకుందామని ట్రై చేస్తే ముసల్దాన నీకు పానం మంచిగా లేదనా కానీ చేతులకెళ్ళి మరి గుంజుకొని తినేటోడు గంత ఇష్టం ఉంటుండే మా ముసలోనికి. దై గందుకే కావచ్చు హిందీలో దై అని పిలువబడే పేరుని తెలుగులో పెరుగు అని సర్నేమ్ గా మార్చుకునే ఘనత మా ముసలోనికి. ఇక పరలోకానికి పారారైన మా ముసలోని సంగతి పక్కకు పెడితే దైపూరిలు మీకెంత ఇష్టమో కామెంట్లో చెప్పుర్రి. గిసొంటి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేర్రి. వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా అందరికీ శనార్థి వా పిల్లగాన్లో.